108వ శ్లోకము. మజ్జా సంస్థా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక ఆకినీ రూపధారిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము మజ్జా సంస్థ. ఇది 524వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మజ్జా సంస్థాయై నమః అని చెప్పాలి. మజ్జ అంటే మజ్జా ధాతువును, సంస్థ అంటే ఆశ్రయించి ఉండున్నది. ఎముకలలో ఉండే కొవ్వు పదార్థాన్ని మజ్జ అంటారు. సజీవంగా ఉన్న శరీరము తాలూకు ఎముకల్లోనే ఈ మజ్జా ధాతువు ఉంటుంది. నిర్జీవమైన ఎముకల్లో ఇది ఉండదు. మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము హంసవతి ముఖ్యశక్తి సమన్విత. ఇది 12 అక్షరాల నామము. ఇది 525వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు హంసవతి ముఖ్యశక్తి సమన్వితాయై నమః అని చెప్పాలి. హంసవతి అంటే హంసవతితో పాటు ముఖ్య శక్తి, ముఖ్యమైన శక్తులతో సమన్విత అంటే కూడి ఉన్నది. హంసవతి ఆజ్ఞాచక్రాన్ని సూచించే పద్మము 2 దళాలు కలిగి ఉంటుంది. హ, అక్ష అనే 2 అక్షర బీజాలు ఈ పద్మం యొక్క 2 దళాల్లో ఉంటాయి. ఈ 2 దళాల్లోనూ హ, అక్ష అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు అయిన హంసవతి, క్షమావతి అనే ముఖ్యమైన 2 శక్తి దేవతలు ఉంటారు. ఆజ్ఞాచక్రం అతి ముఖ్యమైన చక్రము. ఒక సంస్థలో మేనేజరు మరియు ప్రొపరేటర్గా పనిచేసే వ్యక్తి హోదా లాంటి ఆధిపత్యము ఈ చక్రానికి, చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాతకు ఉంటుంది. ఈ చక్రము తాలూకు పద్మము యొక్క 2 దళాల యందు ఉచ్ఛ్వాస నిశ్వాసలు రావడానికి సంబంధించిన కారణమైన కేంద్రాలు, నియంత్రణ బీజాలు ఉంటాయి. ఈ రెంటికి సంబంధించిన దేవతలే హంసవతి, క్షమావతి దేవతలు. ఈ చక్రము మనస్తత్వానికి సంబంధించినది కాబట్టి మనస్సుకు, శ్వాసకు మధ్య ఉండే అనుసంధానము కూడా ఈ చక్రం వద్ద ఉంటుంది. పెద్ద ప్రమాదం జరిగినప్పుడు తెలివికి, శ్వాసకు మధ్య ఉండే సంధానాన్ని లేకుండా ఈ చక్రదేవత చేస్తుంది. తెలివి ఉంటే ప్రమాదానికి సంబంధించిన షాకుకు ఒక్కోసారి శ్వాస కూడా ఆగిపోవచ్చు. అందుకని ముందుగా తెలివి పనిచేయకుండా శ్వాస మాత్రమే పనిచేసేట్టుగా చేస్తుంది. దీనివల్ల వ్యక్తికి ఎప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా శ్వాస జరుగుతూనే ఉంటుంది, కానీ తెలివి మాత్రం తప్పుతుంది. వ్యక్తికి కొంతకాలానికి మళ్ళీ తెలివి వస్తుంది. ప్రాణాధారమైన శ్వాసకు సంబంధించిన శక్తులు అవటం చేత ఈ శక్తులను నామంలో ముఖ్య శక్తులు అన్నారు. హంసవతి, క్షమావతి ముఖ్య శక్తులతో కూడి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము హరిద్రాన్నైకరసిక. ఇది 526వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు హరిద్రాన్నైకరసికాయై నమః అని చెప్పాలి. హరిద్ర అంటే పచ్చని, అన్న ప్లస్ ఏక అన్నైక, అన్నమందు మాత్రమే, రసిక ప్రీతి కలది. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవతకు హరిద్రాన్నం అంటే ఇష్టమట. హరిద్రాన్నం అంటే పచ్చని రంగులో ఉండే అన్నము. అన్నప్రాసనైన పిల్లలకు ముందుగా పాలు, అన్నంతో ప్రారంభించి క్రమక్రమంగా నెయ్యి అన్నము, బెల్లం అన్నము, పెరుగు అన్నము, పప్పు అన్నము తినిపించడం ప్రారంభించి అటుపైన గాని ఈ పులిహోర వంటి పచ్చని అన్నాన్ని తినిపించకూడదని ఈ నామం సూచిస్తుంది. హరిద్రాన్నం తినే దశకు వచ్చేటప్పటికి పిల్లలకు ఈ అన్నం మీద ఆసక్తి పెరుగుతుంది. అంటే వారు కూడా మెల్లగా పెద్దవారి రుచులకు అలవాటు పడతారన్నమాట. అంతకు పూర్వం తిన్న తీపి అన్నాల కంటే ఈ అన్నాన్ని ఎక్కువగా కోరడం జరుగుతుంది. అందుకే ఈ నామంలో హరిద్రాన్న రసిక అని చెప్పకుండా హరిద్రాన్నైక రసిక అని చెప్పారు. పచ్చని అన్నమునందు మిక్కిలి ప్రీతి కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము ఆకినీ రూపధారిణి. ఇది 527వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆకినీ రూపధారిణ్యై నమః అని చెప్పాలి. ఆకిని అంటే హాకిని అనే పేరు గల శక్తి యొక్క రూప అంటే రూపమును, ధారిణి ధరించు ఉండునది. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత శక్తి పేరు హాకిని. ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ హకార సంబంధంగా ఉంటాయని ఆకినీలోని మొదటి అక్షరం హ సూచిస్తుంది. ఆకినీ దేవతా రూపమును ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థము.